ముందుగా అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎన్ఎంఆర్ కాంపిటేటివ్ స్టడీ సెంటర్. ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం 8వ తరగతి 8th క్లాస్ గవర్నమెంట్ స్కూల్ చదువుతున్నటువంటి బాల బాలికల కోసం ప్రత్యేకంగా ఈ వీడియో చేయడం జరుగుతుంది. కారణం 8వ తరగతి గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి కూడా ఎన్ఎంఎంఎస్ అనే స్కాలర్షిప్ ఎగ్జామ్ ఉంటుంది. ప్రతి సంవత్సరం డిసెంబర్ 1st సండేన ఈ ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్ లో కనుక క్వాలిఫై మంచి మార్క్స్ తెచ్చుకోగలిగితే వారికి ప్రతి ఏటా కూడా 12,000 రూపాయల స్కాలర్షిప్ సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ ఎగ్జామ్ కనుక మనం చూసినట్లయితే 8వ తరగతి గవర్నమెంట్ స్కూల్లో చదువుతూ ఉన్న విద్యార్థులు మాత్రమే ఎలిజిబుల్. ఈ సంవత్సరం 8వ తరగతి గవర్నమెంట్ స్కూల్ చదువుతున్న బాల బాలికలు ప్రతి ఒక్కరు కూడా ఈ ఎగ్జామ్ కి ఎలిజిబుల్. ఇందులో కనుక చూసినట్లయితే మనకి ఎగ్జామ్ లో 2 పార్ట్స్ ఉంటుంది. అందులో ఫస్ట్ పార్ట్ మ్యాట్ మీన్స్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అని ఒక 90 మార్క్స్ ఉంటుంది. అలాగే నెక్స్ట్ పార్ట్ శాట్ అంటే స్కాలర్స్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అని 90 మార్క్స్ ఉంటుంది. మొత్తం కలిపి 180 మార్క్స్ కి 180 బిట్స్ ఉంటుంది. అయితే ఈ 180 మార్క్స్ లో ఎన్ని మార్కులు వస్తే క్వాలిఫై అవుతారన్న ఆలోచన ఉంది. 180 మార్క్స్ ఎప్పుడు చూడకూడదు. ఇందులో 90 మార్క్స్, ఇందులో 90 మార్క్స్ కాబట్టి ప్రతి భాగంలో కూడా క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. అంటే ఇందులో మినిమం 36 మార్క్స్ తెచ్చుకోవాలి, ఇందులో కూడా 36 మార్క్స్ తెచ్చుకోవాలి. రెండుటి కలిపి కూడా 72 మార్క్స్ వచ్చిన జస్ట్ క్వాలిఫై, కానీ స్కాలర్షిప్ వస్తుందని నమ్మకం లేదు. కాబట్టి బెస్ట్ స్కోర్ కావాలంటే మినిమం 120 to 180, 120 to 130 రేంజ్ లో మార్క్స్ తెచ్చుకుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ స్కాలర్షిప్ కి ఎలిజిబుల్ అయ్యి ఖచ్చితంగా స్కాలర్షిప్ సాధిస్తారు. అయితే ఈ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ చూసినట్లయితే వెర్బల్ రీజనింగ్ ఆర్ నాన్ వెర్బల్ రీజనింగ్ అని ఉంటాయి. ఇది కొంచెం స్కూల్ లెవెల్లో ప్రెసెంట్ ఇప్పటి వరకు ఏ పిల్లలకు కూడా ఇంట్రొడ్యూస్ అయ్యి ఉండదు. సో ఇదంతా కొత్త చాప్టర్, కొత్త సబ్జెక్ట్ ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే శాట్ లో వచ్చేసరికి మన ప్రధానంగా 7th క్లాస్ అండ్ 8th క్లాస్ సిలబస్ ఉంటుంది. 7th క్లాస్ లో వచ్చేసరికి సోషల్, సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ ఉంటుంది. ఇందులో వచ్చేటువంటి మ్యాథమెటిక్స్ కూడా స్కూల్ సబ్జెక్ట్స్ తో ఇంక్లూడ్ అయ్యి ఉండదు. కొంచెం డిఫికల్ట్ గా అర్థమెటిక్ లెవెల్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ కూడా కొంచెం హైయర్ లెవెల్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడికి వచ్చేసరికి సోషల్ స్టడీస్, సోషల్ స్టడీస్, అలాగే సైన్స్ లాంగ్వేజ్ కూడా, సైన్స్ అనేది కూడా ఇక్కడ 7th క్లాస్ అండ్ 8th క్లాస్ లో ఫస్ట్ సెమ్ వరకు, 8th క్లాస్ లో ఫస్ట్ సెమిస్టర్ వరకు కూడా ఈ సైన్స్ ఉంటుంది. సోషల్ వచ్చేసరికి 7th క్లాస్ కంప్లీట్ 7th క్లాస్ అండ్ 8th క్లాస్ లో ఫస్ట్ సెమ్. అలాగే మ్యాథ్స్ ఉంటుంది. ఇక్కడ మ్యాథ్స్ అనేది ప్రధాన పాత్ర, ఒక 20 మార్క్స్ ఇక్కడ మ్యాథ్స్ అనేది ఉంటుంది. అయితే ఈ 90 మార్క్స్ కూడా ఖచ్చితంగా 36 మార్క్స్ తెచ్చుకుంటే క్వాలిఫై. అంతే. ఇందులో 36 మినిమం తెచ్చుకోవాలి, ఇందులో 36 తెచ్చుకుంటే క్వాలిఫై, జస్ట్ క్వాలిఫై, కానీ స్కాలర్షిప్ అయితే రాదు. ఇందులో 90 మార్క్స్ కి మినిమం 80 బిట్స్ ఆర్ 80+ తెచ్చుకోవాలి. చాలా ఈజీగా చేయగలుగుతారు. 80 కొంచెం ట్రైనింగ్ ఉంటే, కోచింగ్ ఉంటే చాలా ఈజీగా గెయిన్ చేయగలుగుతారు. ఈ మార్క్స్ 80+ తెచ్చుకొని ఇందులో 36+ తెచ్చుకోగలిగితే 116 దగ్గరగా చేరుకోగలరు. ఇందులో 36 కాదు, ఇంకా బెస్ట్ స్కోర్ తెచ్చుకోవడానికి 50-60 వరకు కూడా తెచ్చుకోవడానికి మీరు కష్టపడితే ఖచ్చితంగా ఈ స్కాలర్షిప్ కి మంచి రేంజ్ లో ఈ స్కాలర్షిప్ ని అచీవ్ చేయగలుగుతారు. ఈ ఎన్ఎంఎంఎస్ లో స్కాలర్షిప్ సాధించడం ఒక్కటే 8th క్లాస్ గోల్, ప్రత్యేకంగా ప్రధాన లక్ష్యం ఏం కాదు. వీలైనంత వరకు సాధించాలనే ఆలోచన ప్రతి ఒక్కరు కూడా 8th క్లాస్ లో మంచి కాంపిటేటివ్ ఎగ్జామ్, ప్రతి గవర్నమెంట్ స్కూల్ పేద విద్యార్థి కూడా అప్లై చేసి ₹1 కూడా ఎంట్రీ ఫీజు అనేది ఎగ్జామ్ అనేది ఉండదు. ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ప్రతి ఒక్కరికి అవగాహన చేయడం కోసమే నేను ప్రత్యేకంగా ఈ వీడియో చేస్తున్నాను. అలాగే ఈ ఎన్ఎంఎంఎస్ సిలబస్ కనుక మీరు అద్భుతంగా కానీ ట్రైనింగ్ అవ్వగలిగితే, ఎగ్జామ్ కి బాగా ప్రిపేర్ అవ్వగలిగితే, దీని మీదనే కొంచెం సోషల్ స్టడీస్ అంటే జనరల్ సైన్స్, అలాగే అర్థమెటిక్, రీజనింగ్, వీటన్నిటిని బేస్ చేసుకొని, ఇంగ్లీష్ గ్రామర్ అండ్ వీటన్నిటిని బేస్ చేసుకొని బీసీలకి అలాగే ఓసీలకి యశస్వి అనే స్కాలర్షిప్ ఉంటుంది. అలాగే ఎస్సీల కోసం శ్రేష్ఠ అనే ఒక స్కాలర్షిప్ టెస్ట్ ఉంటుంది. అయితే ఎందుకు యశస్వి అండ్ శ్రేష్ఠ స్కాలర్షిప్? దేనికంటే 8th క్లాస్ తెలిపిన ఈ ఎన్ఎంఎస్ సిలబస్ కంటిన్యూషన్ పార్ట్ గా ఉంటుంది. ఇది ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్ అంటే జాతీయ ప్రభుత్వం అనేది ఏం చేస్తుందంటే ప్రతి ఏటా 8th క్లాస్ కంప్లీట్ చేసుకొని 9th క్లాస్కి వెళ్ళే వాళ్ళ కోసము బీసీలకి, ఓసీలకి యశస్వి అనే స్కాలర్షిప్, ఎస్సీలకి శ్రేష్ఠ అనే స్కాలర్షిప్ ద్వారా ప్రతి ఏటా కూడా ఇంటర్మీడియట్ వరకు కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తుంది. ఈ నార్మల్ స్కూల్స్ కదా, మన ఆల్ ఇండియాలోనే భారతదేశ వ్యాప్తంగా ది బెస్ట్ కార్పొరేట్ స్కూల్స్ లో మనకి ఫ్రీగా దగ్గరగా 1,25,000 నుంచి 2.5 లక్ష, అంటే మనం ఆ స్కూల్లో ప్రైవేట్ గా మేనేజ్మెంట్ గా చేరాలంటే 2.5 లక్ష ఫీజు కట్టాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి స్కూళ్ళల్లో మనము ఫ్రీగా హాస్టల్ తో కలిపి
ఫ్రీగా మనము మన పిల్లలు చదువుకునేటువంటి అవకాశం ఇచ్చింది గవర్నమెంట్. కాబట్టి యశస్వి బీసీలకు ఓసీలకి, శ్రేష్ఠ అనేది ఎస్సీల కోసం కేటాయించబడినటువంటి స్కాలర్షిప్స్. ఎవరైతే 8th క్లాస్ గవర్నమెంట్ స్కూల్ చదువుతున్న బాలబాలికలు ఎవరైనా ఉన్నా, వాళ్ళ తల్లిదండ్రులైనా సరే ఈ వీడియో విని మీ పిల్లలు కూడా NMS కి కోచింగ్ జాయిన్ అవ్వాలన్నా లేదా గైడెన్స్ ఏమైనా కావాలన్నా, అలాగే ఈ NMS తర్వాత యశస్వి అండ్ శ్రేష్ఠ అటువంటి గొప్ప స్కూల్స్ లో కోచింగ్ అడ్మిషన్ కోసం, ఫ్రీ ఎడ్యుకేషన్ కోసం కావాలన్నా దయచేసి మా యొక్క గైడెన్స్ అవసరమైతే ఖచ్చితంగా మా దగ్గరికి కోచింగ్ రాగలరు. NMR కాంపిటేటివ్ స్టడీ సెంటర్, కొత్తపేట, కనిగిరి. ఈ యొక్క ఫోన్ నంబర్ కి మీరు కనుక కాంటాక్ట్ అయితే మేము పూర్తి విషయాలు ఇంకా క్లియర్ గా చెప్తాము, అడ్రస్ అన్ని చెప్పగలం. మా దగ్గర లాస్ట్ ఇయర్ చూసినట్లయితే పిల్లలు NMS లాస్ట్ ఇయర్ కదా ఇప్పుడు ప్రతి ఇన్స్టిట్యూట్ పెట్టిన ప్రతి సంవత్సరం కూడా కొంతమంది విద్యార్థులు NMS స్కాలర్షిప్ సాధిస్తూనే వస్తున్నారు. అలాగే లాస్ట్ ఇయర్ మన దగ్గర కేసనపల్లి అక్ష అనే అమ్మాయి 1030 ర్యాంక్ సాధించింది ఆల్ ఇండియా లెవెల్లో. కాబట్టి ఇలాంటి స్కాలర్షిప్ సెషన్లో మీ విద్యార్థులు, మీ యొక్క పిల్లలు ఎవరైనా రావాలనుకుంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వగలరు. ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి తల్లిదండ్రులకి, విద్యార్థులందరికీ ధన్యవాదాలు.